ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఎన్నో పరిస్థితులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం కదా, ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను కాపాడు అని. మరి బయట ఉన్న ఎన్నో భయానకరమైన పరిస్థితుల అన్నిటి నుంచి మనము కాపాడబడాలని కోరుకుంటున్నాం, రక్షించబడాలని కోరుకుంటున్నాం. భౌతికంగా, ఆత్మీయంగా మనము రక్షించబడిన వారముగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. అయితే ప్రియదేవుని బిడ్డ, అయితే మరి నిత్యము మనల్ని కాపాడేది ఎవరంటే మన దేవుడే కదా. ఆయన సజీవుడై, ఆయన నిత్యము కునుకక నిద్రపోక మన పట్ల కనికరము కలిగిన దేవుడుగా మరి ఆయన చూపులు మనల్ని కాపాడుతూ ఉన్నాయి. అయితే దేవుడు కాపాడుతూ ఉన్నారు, మనము కాపాడబడుతూ ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ. ఈ రెండిటి మధ్య ఒక విలువైన మాట దాగి ఉన్నది. అదేంటంటే జ్ఞానము గలవానిని. ప్రియ దేవుని బిడ్డ, అయితే కాపాడబడుతూ ఉన్న మనం అందరము జ్ఞానము కలిగిన వారమేనా అంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, జ్ఞానము కలిగిన వారమే, కానీ జ్ఞానాన్ని విడిచి అజ్ఞానంలోకి జారిపోయిన వారము. అయితే అజ్ఞానంలో ఉన్న మనల్ని యెహోవా చూపులు మరణానికి అప్పగించకుండా ఆ అజ్ఞానంలో నుంచి మరలా జ్ఞానములోనికి వస్తామని, జ్ఞానము కలిగిన వారముగా బ్రతుకుతామని, జ్ఞానం కలిగిన వారంగా ఈ లోకాన్ని విడిచి నిత్యత్వాన్ని చేరాలని మరి ఆశపడిన దేవుడు ఆయన రెండు చేతులు చాచి ఎదురు చూస్తూ సరిచేస్తూ మనము జ్ఞానము కలిగిన వారముగా ఉండడానికి ఇష్టపడుతూ ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, కాపాడబడుతూ ఉన్నామంటే మనం గొప్పవారమని, నీతిమంతులమని, మనము అన్నిటిలో చక్కగా ఉన్నామని ఆలోచన చేయవద్దు. కానీ కొన్ని విషయాల్లో ఎక్కడో ఒక చోట మనము తప్పిపోయి జారిపోయిన వారమే. అయితే జ్ఞానాన్ని ఎరిగిన వారంగా, వాక్యంలో ఉన్న లోతైన జ్ఞానాన్ని గ్రహించి మనల్ని మనము సరిచేసుకుంటూ ముందుకు వెళితే, ఆ జ్ఞానంలో మనము నిలువబడినప్పుడు యెహోవా చూపులు తప్పకుండా మనల్ని కాపాడుతాయి. అయితే ఆయన చూపులు మరి జ్ఞానము గలవానిని కాపాడునట. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి జ్ఞానము కలిగిన వ్యక్తిని ఆయన కాపాడుతున్నారు. జ్ఞానం కలిగి మనం అజ్ఞానంలోకి వెళితే మనల్ని మరల జ్ఞానంలోకి తీసుకొని రావడానికి కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారని వాస్తవాన్ని ఈరోజు మనం గ్రహించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరుడా, అసలు జ్ఞానం అంటే ఏంటి అనే ప్రశ్న ఒకవేళ లేవనెత్తబడితే, సామెతల గ్రంథంలో మనం ఎక్కువగా చూసే మాట జ్ఞానము 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 అనేటువంటి మాటను చూస్తున్నాం. ఆ జ్ఞానము అనే మాటను క్రీస్తు ప్రభు వారికి ఆపాదిస్తే, క్రీస్తు ప్రభు వారే జ్ఞానమై ఉన్నారు, జ్ఞానమే క్రీస్తు ప్రభు వారై ఉన్నారు. నిజంగా క్రీస్తును మనం ఎరిగిన వారమైతే జ్ఞానం కలిగిన వారంగా ఉంటాం కాబట్టి మనము కాపాడబడతాం. జ్ఞానం కలిగిన వాడు మరి పాపం నుంచి తప్పించబడతాడు, జ్ఞానం కలిగిన వాడు పాపాన్ని అసహించుకుంటాడు అని అనేక మాటలు సామెతల గ్రంథంలో భక్తుడు రాశాడు. ఆ జ్ఞానానికి మూలాధారం ఎవరంటే క్రీస్తు ప్రభు వారు మాత్రమే. కాబట్టి ఆయన జ్ఞానాన్ని మనము పట్టుకున్న వారంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటే యెహోవా చూపులు జ్ఞానము కలిగిన మనల్ని కాపాడుతూ ఉంటాయి, భద్రపరుస్తూ ఉంటాయి. మనం నిత్యత్వం చేరడానికి ఆయన మార్గాలు మనకు మరి తెరచి మనల్ని నడిపిస్తూ ఉంటారు. మరి ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత ఏదో ఒక రోజు మనము ఆ యొక్క మార్గంలో వెళ్ళవలసిన వారమై ఉన్నాం కదా. ఈ ప్రాయసం అంతా దాని కొరకే, లోకపరమైన విషయాల కోసం కానీ కాదు కదా. ప్రియదేవుని బిడ్డ, మరి అట్టి జ్ఞానం కలిగి ఆయన చూపుల ద్వారా రక్షించబడదాం,
ఒకవేళ జ్ఞానం కలిగిన వ్యక్తిగా, తెలిసిన వ్యక్తిగా, క్రీస్తు అంటే ఏంటో ఎరిగిన వ్యక్తిగా ఉండి కూడా ఇంకా లోకంలో పాపంలో పడి లోకానికి అప్పగించబడితే తిరిగి రావడానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ జ్ఞానము కలిగిన జీవితంలో మరల నువ్వు నిలబడాలని దేవుడు ఎదురు చూస్తున్నారు. కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయనలో నిలబడి ఫలించే వారముగా ఉందాం. వాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభువా. అయా ఇదిగో తండ్రి, ఈరోజు జ్ఞానము గల బాణిని మరి యెహోవా చూపులు కాపాడతాయని మాట్లాడారు. అయ్యా మేము జ్ఞానము కలిగిన వారమే ప్రభువా. కొన్ని సందర్భంలో అజ్ఞానంలోకి వెళుతూ ఉన్నాం. మమ్మల్ని తీసుకొని రావడానికి కూడా మీ చూపులు పనిచేస్తూ ఉన్నాయి, మమ్మల్ని కాపాడుతూ ఉన్నాయని మరలా మేము ఎరిగి మేము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నిలబడడానికి సహాయం దయ. ఈ మర్మాన్ని ఎవరు ఎరిగారో ప్రభా, వారు మీలో నిలబడడానికి ఫలించడానికి సహాయం దయచేయండి. నాయన యొక్క వాక్యాన్ని ప్రభా విన్న ప్రతి బిడ్డను ఫలింపు చేయండి. ఈ పరిచయకు సహకరిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్మితే ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.